వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ఫ్యామిలీ షో. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి చాలా డేస్ తర్వాత ఒక ఫ్యామిలీ వ్లాగ్ అయితే చేశానండి. ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా ఈసారి అనుకోకుండా లేట్గా రావడం అయ్యింది అండి. యాక్చువల్లీ మా పిల్లల్ని సమ్మర్ క్యాంప్లో వేయడం వల్ల లాస్ట్ మూమెంట్లో అయితే వచ్చామండి. లాస్ట్ మూమెంట్లో ఇలా రావడము, మా అన్నయ్య బర్త్డే కలిసి రావడము, రెండు కలిసి వచ్చి మాకైతే ఒక మంచి మెమొరీ అయితే క్రియేట్ చేసుకున్నామండి. మేము మా పిల్లలైతే ఎప్పుడు అడుగుతూ ఉంటారండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని. కానీ ఎప్పుడూ కుదరలేదండి. ఇప్పుడు అనుకోకుండా వచ్చాము. అనుకోకుండా అయినవి ఒక మంచి మెమొరీ అయితే మాకు ఇచ్చింది అండి. చెప్పు. నేను ఈరోజు మా మామ బర్త్డేకి వచ్చాను. ఎందుకంటే మా మామ మస్తు చాలా ఇష్టము. నేను మా మామకి గిఫ్ట్ ఇచ్చాను. లాస్ట్లో చూపిస్తాము మనము. నేను ఒక గిఫ్ట్ అయితే మా అన్నయ్యకి ఇచ్చానండి. సో ఆ గిఫ్ట్ ఏంటి అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాం అన్నట్టుగా లంచ్ అయితే ప్రిపేర్ చేసామండి. లంచ్లోకి వచ్చేసి రైస్ అండ్ గుత్తి వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? కర్రీస్లో బ్రింజాల్ అంటేనే రారాజు అని అంటారు. సో గుత్తి వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? అండ్ అలాగే అందరికీ ఇష్టమైన ఇంత బర్త్డే పార్టీ, ఇంత సెలబ్రేషన్స్ ఉన్నాక నోరైతే తీపి చేసుకోవాలి కదండి. అందుకు గులాబ్ జామ్ అయితే చేసి పెట్టుకున్నామండి. సో నేను మా మరదలు అయితే బయటకైతే వచ్చామండి. సో గిఫ్ట్ ప్యాక్ చేయించడానికి అయితే వెళ్ళాము. గిఫ్ట్ అలాగే డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసుకుందామని వెళ్ళామండి. ఇంతకీ మేము ఎక్కడ తీసుకున్నాము అనుకుంటున్నారా? చూపిస్తానండి, చూడండి. అసలు అయితే అందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ చాలా బాగున్నాయండి. ఇంతకీ ఎక్కడ అంటారా? మిస్టర్ డిఐవై అండి. భలే ఉన్నాయండి అసలు డెకరేషన్ ఐటమ్స్ ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. రేట్స్ కూడా కొన్ని రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉన్నాయండి. సో మేమైతే సింపుల్గా డెకరేట్ చేద్దాం అన్నట్టుగా జస్ట్ డెకరేషన్ కిట్, బెలూన్స్ అవైతే తీసుకున్నామండి. నేను ఇలా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రావడము, నేను ఇలా మా మరదలతో వెళ్ళడము ఫస్ట్ టైం అండి ఇన్ని ఇయర్స్లో. అసలు ఎప్పుడు కుదరకపోయేది అండి అసలు రావడము వెళ్ళడము. సో ఫైనల్లీ ఈ సమ్మర్ అయితే కలిసి వచ్చిందండి. ఇక్కడ చూస్తే కూడా పిల్లలకైతే సంబంధించిన భలే ఉందండి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఫైనల్లీ మేమైతే షాపింగ్ అంతా చేసేసి ఇంటికి వచ్చి బర్త్డే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసామండి. ఇలా సింపుల్గా అయితే చేసేసామండి. జస్ట్ బర్త్డే బ్యానర్ బెలూన్స్తో ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసామండి. ఆల్రెడీ నేను ఒక షాప్లో పెట్టాను. జస్ట్ ఒక ఎంట్రీ మనీ ఎంట్రీ ఎలా ఇచ్చారని చెప్పేసి. సో అది నేను డిస్క్రిప్షన్లో ప్లీజ్ చెక్ చేయండి. ఇలా ఒక మంచి మెమొరీ అయితే మాకు ఇచ్చిందండి. మీరు కూడా మీ అన్నయ్య బర్త్డే ఇలా ఎప్పుడైనా సెలబ్రేట్ చేశారా? నేనైతే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు ఎవరి వర్క్, ఎవరి లైఫ్ బిజీ, ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ ఉంటుంది. సో ఇప్పుడైతే మాకు కుదిరింది అండి. ఫైనల్లీ నేనైతే మా అన్నయ్య బర్త్డేకి అయితే వచ్చి సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి. నేను ఎంతైనా మా పిల్లలకైతే మా అన్నయ్య అంటే చాలా ఇష్టమండి. ఎంతైనా మామ కోడలు ఆ బాండే వేరు కదండి. అసలు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారండి. అసలు మా పిల్లల హడావిడి చూస్తే పాపం సమ్మర్ అంతా వాళ్ళని క్యాంపులో వేసి వాళ్ళ టైం అంతా అటే సరిపోయిందండి. చాలా కొన్ని డేస్ మాత్రమే వాళ్ళకు సమ్మర్ హాలిడేస్ అయితే నేను ఇచ్చానండి. కానీ ఈ టైంలోనే మన పిల్లలకి ఏదైనా ఒకటి నేర్పించాలి కదండి. అందుకు కష్టమైనా కూడా నేనైతే సమ్మర్ ఎండింగ్ టైంలో అయితే రావాల్సి వచ్చిందండి. ఎంత లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా మెమొరీస్ అయితే మాకు ఇచ్చింది అండి. మా పాప అయితే ఎప్పుడెప్పుడు గిఫ్ట్ ఎప్పుడెప్పుడు ఇద్దామా అని చెప్పేసి ఒకటే గోల్ అండి. ఫైనల్లీ మా పాప అయితే గిఫ్ట్ ఇవ్వడానికి అయితే రెడీ అయిపోయిందండి. టైంకి మా చిన్న పాప అయితే ఫుల్గా సతాయించింది అండి. అసలు
సో గిఫ్ట్ వచ్చేసి ఏంటి అంటే చూపిస్తాను, చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పిల్లలు ఇద్దరు కలిసి అయితే ఇచ్చారండి. కానీ పిల్లలు ఉన్నారు చూడండి, డే అంతా యాక్టివ్గా ఉంటారు, లాస్ట్కి సతాయిస్తారండి. మా చిన్న పాప కూడా ఇవాళ అదే చేసిందండి. ఏం చేస్తామండి, తప్పదు ఇక. సో మా అన్నయ్య అయితే గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు. సో నేను ఎప్పటి నుండో ఇవ్వాలి అనుకున్నాను ఇలా గిఫ్ట్, అన్ని ఫొటోస్ కలిపి ఒకటైతే ఇవ్వాలి అనుకున్నాను. ఆ డే ఈరోజు వచ్చేసింది అండి. సో నేనైతే చాలా హ్యాపీ, ఒక మంచి మెమొరీ అయితే నాకు ఇచ్చింది అండి. అసలు గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా అన్నయ్య అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడండి. ఆ మూమెంట్ మా అన్నయ్య ఐస్ చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి అసలు. సో మా మరదలు కూడా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చింది అండి. చూద్దాము ఎలా ఉందో, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫోటో ఫ్రేమ్ అయితే అసలు భలే ఉంది కదా అండి అసలు. ఆయన మా మరదల వల్ల చెల్లె వాళ్ళు కూడా వచ్చారండి బర్త్డేకి. వాళ్ళు కూడా మా అన్నయ్యకి అయితే ఒక గిఫ్ట్ ఇచ్చారండి. సో ఇలా సెలబ్రేట్ చేసి చాలా డేస్ తర్వాత అయితే మా అన్నయ్య బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసామండి. నేనైతే చాలా హ్యాపీ అండి. నాకు మా అన్నయ్య ఎంత ఇష్టమో మా పిల్లలకు కూడా మా అన్నయ్య అంటే అంతే ఇష్టం అండి. నా తరపున మా అన్నయ్యకి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అండ్ అలాగే మా అన్నయ్య వాళ్ళ ఆఫీస్లో స్టాఫ్ కూడా వచ్చారండి. సో ఇలా సింపుల్గా నా ఫ్యామిలీ షో, నా ఫ్యామిలీ బర్త్డే వ్లాగ్ అండి. సో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా నా నెక్స్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్